హలో అండి, అందరికీ నమస్తే, అందరికీ శుభోదయం. ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. పిల్లలు పెద్దలు ఇంటిల్లపాది పండుగ వినాయక చవితి అంటే పిల్లలకి వినాయక చవితికి ఉన్నంత సరదా ఇంకా ఏ పండగకు ఉండదు. ఆ తర్వాత మళ్ళీ సంక్రాంతి కంటే నాకు తెలిసి ఎక్కువగా ఎంజాయ్ చేసేది వినాయక చవితి. ఎందుకంటే ఇన్వాల్వ్ అవుతూ చేస్తారు, ఇంట్రెస్ట్గా చేస్తారు. కాలక్రమేణా కొన్ని పండుగలు ప్రాభవాన్ని కోల్పోతున్నాయేమో కానీ వినాయక చవితి ప్రాభవం పెరుగుతూ వస్తుంది. దానికి కారణం ఏంటంటే కొత్త జనరేషన్స్లో కూడా దీని మీద ఇంట్రెస్ట్ పుట్టడం, మండపాలు కూడా వీధికి ఒకటి రావడం. సరే, ఎనీవే మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పుకుంటూ, రేపు న్యూస్ పేపర్ అనాలిసిస్ ఉండదు. ఎందుకంటే ఈరోజు న్యూస్ పేపర్స్ అన్నిటికీ కూడా సెలవు. చూసారా, వినాయక చవితి సందర్భంగా బుధవారం ఈనాడు కార్యాలయానికి సెలవు, గురువారం సంచిక వెలువడదు, పునర్దర్శనం శుక్రవారం అని ఇచ్చారు కదా. కాబట్టి రేపు న్యూస్ పేపర్ అనాలిసిస్ ఉండదు. కానీ ఇంపార్టెంట్ బ్రేకింగ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను ఒక 10 నిమిషాలు వీడియో చేస్తాను. సో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మీ అందరూ లైక్ చేయాలండి. మీ ప్రతి లైక్ నాకు ఇంపార్టెంటే. వచ్చే సంవత్సరం వినాయక చవితి నాటికి మనం 5 లక్షల సబ్స్క్రైబర్స్ ఉండాలి. అంటే 1 ఇయర్ టార్గెట్ 1.5 మంది సబ్స్క్రైబర్స్. కష్టమే, కానీ మీ అందరూ తలో చేయి వేస్తే 5 లక్షలు అదో మైల్ స్టోన్, అదో మైల్ రాయి. ప్రతి యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడికి కూడా అది ఒక మైల్ స్టోన్గా ఉంటుంది. కాబట్టి నేను 5 లక్షలు ఎప్పటికప్పుడు అవుద్దని వెయిట్ చేస్తున్నాను. మీ అందరూ చేయి వేస్తే, ఇప్పుడు డైలీ చూసే ఒక 35-40 వేల మంది ఉన్నారు కదా, మీరు రోజుకి ఒకరి చేతి సబ్స్క్రైబ్ చేయించండి చాలు. అలాగే మీ అందరూ లైక్ చేయండి చాలు. మీ 40 వేల మంది లైక్ చేయండి, ఎందుకు రావో చూద్దాం. సో అది మీ అందరూ నాకు ఇచ్చే గిఫ్ట్. ఇక తెలుగు మీడియాలో సంచలనం అన్నమాట మనం నెక్స్ట్ వేయబోయే అడుగు. తెలుగు రాజకీయాలు అండ్ మీడియా, రాజకీయాల్లో జవాబుదారీతనం కోసం, పాలనలో పారదర్శకత కోసం ఒక కొత్త ప్రయత్నం మనం చేయబోతున్నాము. మీ అందరికీ తెలుసు, నేను మొబైల్ యాప్ తీసుకొస్తాను, మొబైల్ యాప్ పెడతానని చెప్పి ఎప్పుడో 1.5 కిందట ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన కొత్తలో మీలో చాలామందికి చెప్పాను. దాదాపుగా మన సబ్స్క్రైబర్సే నాకు దాదాపుగా 3.5 లక్షల వరకు హెల్ప్ చేశారు. అదంతా కూడా అలా ఉంది. దానికి అదనంగా భారీగా నేను కొంత నగదు జోడించి మన ఛానల్ నుంచి వచ్చిన రెవెన్యూ అంతా కూడా యాడ్ చేసి ఒక కొత్త ప్రయత్నానికి నాంది పలకబోతున్నాను. అదేంటనేది మీకు డీటెయిల్డ్గా అనౌన్స్ చేస్తాను 1 నెల రోజుల్లో. సరే, అది పక్కన పెడితే, లొంగిపోయిన సంజయ్ ఐపీఎస్ అధికారి, గతంలో సిఐడికి చీఫ్గా పనిచేశాడు ఆయన. సో ఆయన నిన్న ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. పాపం సుప్రీంకోర్టు వరకు ఫైట్ చేశాడు బెయిల్ కోసం, మళ్ళీ జైలుకు వెళ్లకుండా ఉండడం కోసం. కానీ సుప్రీంకోర్టు అంగీకరించలేదు. నువ్వు ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలయ్యా అని ఖరాఖండిగా చెప్పడంతో ఆయన నిన్న కోర్టులో లొంగిపోయాడు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీలకు అవగాహన సదస్సుల పేరిట సొమ్ము దోపిడీ, అగ్ని ఎన్ఓసి వెబ్సైట్ యాప్ అభివృద్ధి నిర్వహణ పేరుతో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కేసులో ఐపీఎస్ అధికారి, నాటి సిఐడి అగ్నిమాపక శాఖల డీజీ నిడగొట్టు సంజయ్ మంగళవారం ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. సంజయ్ దాఖలు చేసిన లొంగుబాటు పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న న్యాయాధికారి పి భాస్కర్రావు సెప్టెంబర్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. చూసారా, ఒక ఐపీఎస్ అధికారి కోర్టులో లొంగిపోవడాన్ని ఈనాడులో ఎంతగా హైలైట్ చేశారు. ఎందుకంటే ఈనాడుకి సంజయ్కి ఒక ప్రత్యేకమైన బంధం ఉంది. అప్పట్లో మార్గదర్శి చిట్స్ ఏమీ లేని కుంభకోణాన్ని తీసి తెరచి రామోజీరావు గారి వరకు ఇబ్బంది పెట్టిన ఘనుడు ఈయన. అందుకే ఈనాడులో ఇంత బ్యానర్లో వేశారు. సాధారణంగా ఈనాడు ఒక పక్కన సైడ్ మాత్రమే వేస్తారు. చూడండి, ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు, ఒక సైడ్ వేశారు. ఐపీఎస్ సంజయ్ లొంగుబాటు, ఫైర్ నిధుల దుర్వినియోగం కేసులో రిమాండ్, వారం కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పిటిషన్, మధ్యంతర బెయిల్ తిరస్కృతి. సో అట్లా ఈనాడుకు కూడా రోజు వస్తుంది కాబట్టి వాళ్ళ రోజు ఈరోజు వచ్చింది అనుకోవచ్చు. ఇక ఈటీవీ 30 ఏళ్ల వేడుక. ఈటీవీ స్థాపించి 30 సంవత్సరాలు అయిందంటండి. 1995 ఆగస్టు 27వ తేదీన ఈటీవీ పురుడు పోసుకుంది. సో 30 ఏళ్ల వేడుక ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈటీవీ విషయంలో మనం ఎప్పటికీ మనకు గుర్తుండిపోయేది ఏంటంటే 9 PM న్యూస్. ఈవెన్ నా చిన్నప్పుడు కూడా, నేను కాస్త లోకజ్ఞానం తెలిసినప్పటి నుంచి కూడా, నాకు ఒక 12-13 ఏళ్ళు వచ్చినప్పుడు, అంటే 7th 8th అప్పుడు, నేను ఎప్పుడైతే న్యూస్ పేపర్ వేయడం స్టార్ట్ చేశానో, ఈనాడు న్యూస్ పేపర్ ఇంటింటికి వేయడం డెలివరీ బాయ్గా స్టార్ట్ చేశాను, అదే టైంలో ఈటీవీ కూడా రాత్రి 9 PM న్యూస్. మా ఇంట్లో టీవీ లేకపోయినా పక్కింటికి వెళ్ళి మరీ చూసేవాళ్ళం. అప్పట్లో వీక్లీ సీరియల్స్ కొన్ని వచ్చేవి, అన్వేషిత అని, తర్వాత తులసీదళం అని, మా చిన్నప్పుడు సీరియల్ ఇవన్నీ.
అవి 8:30 నుంచి 9 వరకు అవి వస్తాయి. వాటి తర్వాత ఈటీవీ న్యూస్ 9 నుంచి 9:30 వరకు ఉండేదన్నమాట. సో ఇది చూసేవాళ్ళం. ఇది బాగా గుర్తు. ఈటీవీ విషయంలో మరక ఎంచడానికంటూ ఏమీ లేదు. ఒక్క జబర్దస్త్ లాంటి లేఖి ప్రోగ్రాం తప్ప, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి పనికిమాలిన బూత్ ప్రోగ్రాం తప్ప, వాళ్ళు అంటే కమర్షియల్స్ కోసమో సక్సెస్ కోసమో డబ్బుల కోసమో యువతను చెడగొట్టడం కోసమో ఈ మధ్య ఒక 10 సంవత్సరాలుగా ఈటీవీ కొన్ని ప్రోగ్రామ్స్ చెడిపోయాయి తప్ప కొన్ని ప్రోగ్రామ్స్ విషయంలో మాత్రం ఈటీవీని కొట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరనమాట. సో అది తర్వాత ఇవాళ నుంచేనంటండి డొనాల్డ్ ట్రంప్ తాత విధించిన 50% సుంకాల భారం మన ఇండియా మీద పడబోతోంది. రష్యా నుంచి చమురు కొంటున్న భారత్పై అమెరికా అక్కసు $48 బిలియన్ వాణిజ్యంపై ప్రభావం. రష్యా నుంచి ముడి చమురు కొంటున్న భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా విధించిన అదనపు సుంకాలు ఆ దేశ కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక బుధవారం తెల్లవారుజామున 12:01 అంటే భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9:30 నుంచి అమల్లోకి రానున్నాయి. గతంలో విధించిన 25%కి అదనంగా మరో 25% కలిపి ఎగుమతులపై 50% భారం పడబోతోంది. సో మరి ఆయన ఏం సాధిస్తాడో ఆ డొనాల్డ్ ట్రంప్ తాత. సో ఆయన ఈ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన దిగిపోయేలోగా చాలా దేశాలకు తనేంటో చూపించుకోవాలనుకుంటున్నాడేమో. అందుకని తాతగారు విధించిన సుంకాలు వాటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇక చంద్రబాబు గారు వచ్చే ఏడాది మహిళా దినోత్సవం నాటికి 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలి. అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐకానిక్ భవనాలు, రాజధాని రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలు ఇవ్వండి. ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే ఎంఎస్ఎంఈ పార్కుల్లో మహిళలకి అవకాశం కల్పిస్తాం. ఇప్పటి వరకు డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎలా సహకరించారో వారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు బ్యాంకర్లు తోడ్పాటు అందించాలి. సో వచ్చే మార్చి 8వ తేదీ నాటికి రాష్ట్రంలో 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే మన లక్ష్యం అని చెప్పి సీఎం గారు నిన్న చెప్పారు. ఇక్కడ ఒక చిన్న సబ్మిషన్, 1 మినిట్ ఒక చిన్న యాడ్. మహిళా పారిశ్రామికవేత్తలు అనగానే నేను లడ్డూపల్లం ప్రమోషన్ దాదాపుగా 2 నెలలు అయిందేమో మన న్యూస్ పేపర్ వీడియోలో చెప్పి ఒక్కసారి గుర్తు చేస్తున్నా. ఎందుకంటే వినాయక చవితి సందర్భంగా 15% ఆఫర్లు ఉన్నాయండి. సో మీరు ఇది పట్టించుకోక్కర్లేదు, ఇది పాతదే. సో మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన ఏమైనా బుక్ చేసుకొని 15% ఆఫర్స్ ఉంటాయి. లేదు ఆఫర్స్ మీకు నెట్లో ఈ వెబ్సైట్లో మీకు కనిపించకపోతే, కోడ్ కనిపించకపోతే 9997839994 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్కి కాల్ చేసి ఇట్లా 15% వినాయక చవితి ఆఫర్లు ఉన్నాయంట కదా అని అడగండి. ఆఫర్లతో మీరు బుక్ చేసుకోవచ్చు. సో కొత్త ఐటమ్స్ కూడా యాడ్ చేశారు. ఇదిగోండి హాట్ స్నాక్స్ కూడా చాలా ఉన్నాయి. అలాగే లడ్డూల్లో కూడా మంచి కాంబినేషన్స్, కొత్త కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్యూర్లీ ఆర్గానిక్ సేద్యంతో రైతు గ్రూపులు, ఎఫ్పిఓలు పండించిన ఇంగ్రీడియంట్స్ని వీళ్ళు తీసుకొచ్చి చేస్తున్నారనమాట. ఒక 15 మంది మహిళలు కలిపి. సో ఎటువంటి ప్రభుత్వ సహకారం లేకుండా, ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయడం తప్పేమీ కాదని నేను లడ్డూపల్లిని అలా ప్రమోట్ చేస్తున్నాను. సరే అది పక్కన పెట్టేస్తే, ఇది చంద్రబాబు గారు కూడా చెప్పారు 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు. సరే అది పక్కన పెడితే సిబ్బంది మధ్య 30 ఏళ్ల సంబరాలు, వైకాపా హయాంలో అవినీతి, ఐపీఎస్ సంజయ్కు జైలే గతి, దళిత గిరిజనులకు అవగాహన సదస్సుల పేరిట దోపిడీ, అగ్నిమాపక శాఖలో సాంకేతికత పేరిట నిధుల దుర్వినియోగం, విజిలెన్స్ విచారణలో వెల్లడవడంతో ఏసీబీ కేసు, సుప్రీంకోర్టు ఆదేశాలతో విధి లేక లొంగుబాటు, ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు పచ్చజెండా, దసరానికి సీఎం చంద్రబాబు ఆమోదం. ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల దసరానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. చాలా కాలంగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న 2,000 మంది సిబ్బందికి మేలు కలగనుంది. పదోన్నతుల ప్రక్రియ వివిధ కారణాలతో జాప్యమవుతూ వచ్చింది. తాజాగా గత నెలలో ఈ ఫైల్ ప్రభుత్వం వద్దకు వెళ్ళింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నుంచి సీఎం వద్దకు దసరా ఈ నెల 23 వెళ్ళింది. దానికి సీఎం మంగళవారం ఆమోదం తెలిపారన్నమాట. క్రికెట్ బ్యాటిల్తో గంజాయి అంటండి. క్రికెట్ బ్యాటిల్లో
సిగరెట్లలో ఉంటుంది, చాక్లెట్లలో ఉంటుంది. ఇప్పుడు కొత్తగా క్రికెట్ బ్యాట్లలో కూడా గంజాయి పెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే ఇవే. పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ క్రికెట్ బ్యాట్లలో గంజాయి నింపి అక్రమంగా రవాణా చేస్తున్న నిందితుల్ని విశాఖ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసినట్టు జీఆర్పీ సిఐ ధనుంజయ నాయుడు మంగళవారం తెలిపారు. బెంగాల్, ఒడిశాకు చెందిన 2 మహిళలు ప్లాస్టిక్ బ్యాట్లను హ్యాండిల్ వద్ద కట్ చేసి వాటిని గంజాయితో నింపేశారు. వాటిపై యథావిధిగా గ్రిప్లను అమర్చి బ్యాట్లను సిద్ధం చేశారు. ఆ గంజాయిని కేరళకు తరలించేందుకు విశాఖ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. గస్తీలో ఉన్న ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ సిబ్బంది తనిఖీలు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అమ్మో, మామూలు కాదుగా అసలు. కోర్టులో పద్ధతిగా ఉండాలి కదా. వైకాపా నేత చెవిరెడ్డికి ఏసీబీ కోర్టు న్యాయాధికారి మందలింపు. మద్యం నిందితులకు రిమాండ్ పొడిగింపు. సో ఏసీబీ కోర్టు నిందితులుగా ఉన్న వీళ్ళందరినీ కూడా ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. అండ్ చెవిరెడ్డికేమో చిన్నపాటి మందలింపు అంట. వెన్నునొప్పితో బాధపడుతున్నాను చెవిరెడ్డి. నేను వెన్నునొప్పితో బాధపడుతున్నాను. తిరుపతిలోని స్విమ్స్లో ఫిజియోథెరపీ చేయించుకునేవాడిని. 70 రోజుల నుంచి జైల్లో ఉన్నాను. ఇప్పటి వరకు 120 మాత్రలు వేసుకున్నాను. నొప్పిని నిర్లక్ష్యం చేస్తే శస్త్రచికిత్స వరకు వెళ్తుంది. నేను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిజియోథెరపీని తిరస్కరించానని చెప్పడం సరికాదు. సమస్యను దృష్టిలో పెట్టుకొని చికిత్సకు అనుమతించండి అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నిన్న కోర్టులో వాపోయారు. కానీ కోర్టు వినలేదు. ఇక నాపై ఇదే తొలి కేసు, నా మీద ఇంతకుముందు ఎటువంటి కేసులు లేవు అని రాజ్ కేసిరెడ్డి కోర్టులో తన వాదన వినిపించారు. అయినా కోర్టు పట్టించుకోలేదు. వాళ్ళందరికీ రిమాండ్ పొడిగించారన్నమాట. ఇక తోపుదుర్తి సోదరులు చంపాలని చూస్తున్నారు. వైకాపా బహిష్కృత నేత మహానందరెడ్డి. వసుధైక కుటుంబమే భారత్ సిద్ధాంతం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉదయగిరి, హిమగిరి నౌకలు జాతికి అంకితం. బంగాళాఖాతంలో అల్పపీడనం. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు. ఉత్తరాంధ్రలో అంటే ఇప్పుడు విజయవాడలో కూడా పడుతుంది వర్షం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి. ఇక తిరుమల ఘాట్ రోడ్లో పెను ప్రమాదం. కొండ దిగుతుండగా ఊడిపోయిన ఆర్టీసీ బస్సు టైరు. సెప్టెంబర్ 7న శ్రీవారి ఆర్జిత సేవల రద్దు. చంద్రగ్రహణం కారణంగా ఆలయం మూసివేత. వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. పెద్దిరెడ్డి బినామీ మాధవరెడ్డిపై కొరడ. భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు. స్వాధీనానికి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ దసరాల దహనం కేసులో నిందితుడైన మాధవరెడ్డిపై అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ కొరడా జులిపించారు. మదనపల్లి మండలం వలసపల్లిలో అసైన్డ్ భూములను ఆక్రమించుకున్న నిషేధిత జాబితాలోని వాటిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని గుర్తించిన కలెక్టర్ జూన్ 25న విచారణకు ఆదేశించారు. సో ఆ రిజిస్ట్రేషన్లు కూడా రద్దు చేశారంట. మంచి విషయం. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా దేవానంద్. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో లక్కిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ మొండా దేవానంద్ కుమార్ ఎంపికయ్యారు. కేంద్రం నుంచి సోమవారం రాత్రి ఆయనకు సమాచారం అందింది. గుడ్. ఇక రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కమిటీ. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో దోపిడీ. సృష్టి వ్యవహారంలో మీ పనితీరు బాగోలేదు. తనిఖీలు చేసి నివేదిక ఇవ్వడంలో జాప్యం ఎందుకు? అధికారులపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారం జిల్లాల్లో అధికారులను స్పందించిన తీరుపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివాదాస్పద అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వమంటే ఎందుకంత తత్సారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారంట. ఇక నెల రోజుల్లో అంగన్వాడీ కార్యకర్తలకు కొత్త సెల్ ఫోన్లు ఇస్తారంటండి. ఎవరో అనుకూల కంపెనీలకు టెండర్లు ఇస్తారు. వాళ్ళే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ మహిళలందరికీ కూడా ఫోన్లు సప్లై చేస్తారు. ఆ టెండర్లో కమిషన్ కొట్టేస్తారు. మిషన్లో అదే చేశారు. కుట్టు మిషన్లో అదే జరిగింది. చాలా వాటిలో అదే జరుగుతుంది. టెండర్లో ఇది కూడా అంతే. ఇక ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెన్షన్ పొడిగింపు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 వరకు అమల్లోకి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్పై విధించిన సస్పెన్షన్ ఎత్తేస్తే ఆయన నిందితుడిగా ఉన్న కేసుల దర్యాప్తు విచారణ ప్రభావితం చేసే అవకాశం ఉంది. వాటి ఆధారాలు, సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉంది. అందుకే మరో 6 నెలల పాటు ఆయన సస్పెన్షన్ పొడిగిస్తున్నారంటండి. అదొకటి చూడొచ్చు. ఇక శ్రీకాకుళం జిల్లాలో వర్షం బేభత్సం. పాఠశాల విద్యపై ఏపీలో సగటు ఖర్చు 18,000. జాతీయ సగటు కంటే అధికంగా వ్యయం. దక్షిణాదిలో 4వ స్థానంలో ఏపీ. కేంద్రం విడుదల చేసిన సమగ్ర మాడ్యులర్ సర్వే విద్య 2025లో వెల్లడి. దేశంలో విద్య కోసం అధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో మనము ఉన్నాం. కానీ దేశంలో అక్షరాస్యతలో మనం దిగువన ఉన్నాం. తెలుసా? విద్య కోసం ఇంత ఖర్చు చేస్తున్నాం. జాతీయ సగటు కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. కానీ అక్షరాస్యతలో మనమే అట్టడుగును ఉన్నాం. దానికి కారణం కరప్షన్. విపరీతమైన కరప్షన్.
సీమ ప్రాజెక్టులపై 15,000 కోట్లు ఖర్చు చేస్తే 10 లక్షల ఎకరాల సాగులోకి మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు. మెగా డిఎస్సీ ఆపడానికి జగన్ 24 కేసులు వేయించారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ. మరి ఆపితేనే కదా వాళ్ళకి ఏదో రాజకీయం ప్రాపకం ఉంటుంది. సో ఈనాడు పక్కన పెట్టే సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూసుకుంటే నీ వేదనలే పరిష్కారం లేదు, సీఎం స్వీకరించిన ఫిర్యాదులకే దిక్కులేదు, రెవెన్యూలో పేరుకుపోతున్న భూముల విజ్ఞాపనలు, కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువు అని ఒక వార్త రాశారు సాక్షిలో. పీజీఆర్ఎస్లో 80% ఫిర్యాదు. ఏంటి వర్షం అంత గట్టిగా పడుతుందా? ఓహో, బీభత్సంగా కురుస్తుంది వర్షం బయట. కరెంట్ పోద్ది, ఎనీ టైం పవర్ కట్ అవ్వచ్చు. పవర్ కట్ అయితే ఇంకా అక్కడితో న్యూస్ పేపర్ అనాలిసిస్ సమాప్తం ఈరోజు. పీజీఆర్ఎస్లో 80% ఫిర్యాదులు భూ సమస్యలపైనే, 90% పరిష్కరించేసినట్టు ప్రకటించిన సీఎం చంద్రబాబు. అదే నిజమైతే అవే అర్జీలతో బాధితులు మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నట్టు బ్రోకర్ల అవతారం ఎత్తి డబ్బులు గుంజుతున్న అధికార పార్టీ నేతలు. ప్రతి సోమవారం కలెక్టరేట్లు సహా అన్ని చోట్ల మొక్కుబడి తంతుగా గ్రీవెన్స్ డే, సమస్య తీర్చకుండా పరిష్కారం అయిపోయినట్టు మెసేజ్లు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్పందన నిర్వహించిన, అంతకుముందు టీడీపీ హయాంలో మీకోసం నిర్వహించిన, ఇప్పుడు ఈ గ్రీవెన్స్ నిర్వహించిన ఏదైనా సరే ఒక 10 అర్జీలు వస్తే వాటిల్లో 9 అర్జీలు పరిష్కరించేసినట్టు ఒక్క రోజులోనే వాళ్ళకి మెసేజ్లు పెట్టేస్తారు. ఇదంతా సర్వసాధారణమే, దీన్ని ఎవడూ బాగు చేయలేడు. నిజంగా ప్రతి సోమవారం గ్రీవెన్స్లో వచ్చిన అర్జీలు పరిష్కరిస్తే రాష్ట్రంలో సమస్యలు ఎందుకుంటే ఏం ఉండవు కదా. కాబట్టి అపరిష్కృత సమస్యలే మళ్ళీ మళ్ళీ వస్తాయి. అంటే సెన్సిటివ్ ఇష్యూస్, భూ తగాదాలు, సరిహద్దు గొడవలు, సొంత పంచాయతీలు ఎక్కువ వస్తాయన్నమాట. సో అది సాక్షిలో ఈరోజు హైలైట్ చేసి నివేదనలే పరిష్కారం లేదు, సీఎం స్వీకరించిన ఫిర్యాదులకే దిక్కు లేదని రాశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ట్వీట్ చేస్తే సాక్షిలో ఇంత వార్త రాయడం అలవాటే కదా. మరోసారి అదే జరిగింది. ఒకసారి లోపల పేజీలో చూద్దాం. ఇదిగోండి, ఇంత పెద్ద వార్త రాశారు. మీ బతుకంతా మోసమేనా, దివ్యాంగ పెన్షన్ల రద్దుపై మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు. అందుకే ఆయన 4వసారి సీఎం అయ్యాడు. ఆయన బతుకంతా మోసం కాబట్టి 4వసారి ఆయన సీఎం అయ్యాడు. మీరు ఒకసారి సీఎం అయ్యి 151 నుంచి 11కు పడ్డారు. మీరు కూడా ఆయన్ను మోసమేనా అని అడగడం పాపం. అంతేలే, రాజకీయం కదా, మీరు అలా చేయాలి. మీ బతుకంతా మోసమేనా, దివ్యాంగ పెన్షన్ల రద్దుపై మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు. ఎక్స్లో సీఎం చంద్రబాబును ట్యాగ్ చేస్తూ నిలదీత. మీరు ఒక ఘరానా మోసగాడని ఈ 15 నెలల పాలనలో రోజు రుజువవుతూనే ఉంది. ప్రజలకు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? రీవెరిఫికేషన్ పేరిట నరకయాతన చూపిస్తున్నారు. వారిని కష్టపెట్టడం మానవత్వం అనిపించుకుంటుందా? ఆ రోజు సర్టిఫికేట్లు ఇచ్చింది ఇదే గవర్నమెంట్ డాక్టర్లే అయినప్పుడు మరి అవి తప్పుడు సర్టిఫికేట్లు ఎలా అవుతాయి? లంచాల కోసం డాక్టర్లు ఆశపడ్డారంటూ తప్పుడు ప్రచారం చేయడం దారుణం కాదా? దివ్యాంగులను ఇలా ఇబ్బంది పెట్టి బలవన్మరణానికి పాల్పడా చేయడం దుర్మార్గం కాదా అని జగన్మోహన్ రెడ్డి గారు దివ్యాంగ పింఛన్ల రద్దు విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఒక ట్వీట్ చేశారు. అదనపు సుంకాల మోత ఇవాళ నుంచి అది రాసుకొచ్చారు. తర్వాత రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా భారత్, ఆత్మనిర్భర్ భారత్తో నౌకా నిర్మాణాల్లో నెంబర్ 1గా నిలిచాం. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. పేర్ని నాని, మాజీ మంత్రి పేర్ని నాని మీద కేసు. ఇది మరీ సిల్లీ కేసు అండి. ఇప్పుడు అబ్బాయి చౌదరి గారి ఇంటి మీద 4 రోజుల కిందట తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారు. అంటే కొల్లేరు ప్రాంత రైతులు వెళ్ళారు. ఆయన పాత బకాయి చేపల రైతులకు పాత బకాయిలు ఉన్నాడు ఇవ్వాలని. అక్కడ కొంత గొడవ జరిగింది. అబ్బాయి చౌదరి ఇంటి మీద దాడి చేశారు. అండ్ ఆయన పామాలు గెల్ల కోసుకుంటే అక్కడ గొడవ జరిగింది. దాని మీద ఆల్రెడీ వైసీపీ వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. అబ్బాయి చౌదరి గారిని పరామర్శించడానికి పేర్ని నాని మొన్న వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ మీడియాతో మాట్లాడుతూ కొంచెం రెచ్చగొట్టేలా మాట్లాడాడు. ఆ రెచ్చగొట్టేలా మాట్లాడినందుకు గాను ఆయన మీద కేసు పెట్టారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలపై రెడ్ బుక్ కుట్ర. దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరిని పరామర్శించడమే నేరం. అబ్బాయి చౌదరి నివాసంపై బీరు సీసాలు, కర్రలు, రాడ్లతో దాడికి యత్నించిన పచ్చమోకలు, దాడి చేసిన వారిని వదిలేసిన పోలీసులు, అన్యాయాన్ని ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు. అబ్బాయి చౌదరి గారు ఎన్నాళ్ళు వైసీపీలో ఉంటారో తెలియదు. మీరు ఎందుకు ఆయన్ని పరామర్శించడం అనవసరంగా? ఇంకొక సంవత్సరంన్నరలో ఆయన టీడీపీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. సరే, పక్కన పెడదాంలే. ఇక పచ్చ ఖాకీ దౌర్జన్యకాండ. ప్రకాశం జిల్లాలో 30 మంది పోలీసులు, 3 ఎస్ఐలు, సిఐ అరాచకం. వైఎస్ఆర్సీపీ ముళ్లమూరు మండల కన్వీనర్ దుకాణాల కూల్చివేత. మహిళలను ఈడ్చిపడేసి లాఠీచార్జ్ చేసిన సిఐ రామారావు అని ఓ వార్త రాశారు. సెలవు.
వినాయక చవితి పర్వదినం సందర్భంగా నేడు సాక్షి కార్యాలయానికి సెలవు కావున గురువారం సంచిక వెలువడదు, పునర్దర్శనం శుక్రవారం. బ్యాడ్ న్యూస్. శాశ్వత మూతం ఎప్పుడు పడుతుంది, శాశ్వతంగా సెలవు ఎప్పుడు ఇస్తారు, పునర్దర్శనం ఇక ఉండదు అని ఎప్పుడు పెడతారు, దానికోసం కదా మేము వెయిట్ చేస్తున్నాం. ఇక ఉల్లి పంట చిది మేత ఆదిలోనే ధర లేక దిగాలు, రికార్డు స్థాయిలో మార్కెట్కు వస్తున్న పంట. క్వింటా 500కు మించి కొనని వ్యాపారులు, కర్నూలు మార్కెట్లో ఉల్లి రైతు గొగ్గోలు. చూడండి, మనకి ఇది ఆగస్ట్ కదా, సెప్టెంబర్లో ఉల్లి రేట్లు భారీగా పెరిగిపోతాయి. కేజీ 70 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయల వరకు వెళ్తాయి. ఇప్పుడు చూస్తే రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఈ మధ్యలో ఉంటారు చూసారా కమిషన్ వ్యాపారులు, వాళ్ళు భారీగా వేసుకుంటారు అనమాట. ఇదే టైం వాళ్ళకి. కాల్చిపారేస్తా కొడకల్లారా. ప్రకాశం జిల్లా జాళ్లపాలెంలో 20 ఏళ్ల క్రితం నిర్మించిన రచ్చబండను టీడీపీ నేత ఆదేశంతో పోలీసులు రాత్రికి రాత్రే కూల్చేశారు. దీనిపై గ్రామస్తులు నిలదీయగా సిఐ సోమశేఖర్ రెచ్చిపోయారు. పులివెందులలో ఓటు తిరస్కరణ సంగతి ఏంటి? పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో చోటు చేసుకున్న అక్రమాలను జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్గా తీసుకుంది. ఎన్నికల్లో ఓటు తిరస్కరణ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరికి నోటీసులు జారీ చేసింది. నేడు భారీ వర్ష సూచన. ఉత్తరాదిని కుంభవృష్టి. ఉత్తరాది రాష్ట్రాలపై మేఘ విస్ఫోటాలు విరుచుకుపడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో హిమాచల్, జమ్మూ వణికిపోతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ గవర్నర్పై వేటు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ లీసా కుక్ను తొలగించారు. ఈ విషయాన్ని ట్రూత్లో ప్రకటించారు. టారిఫ్ వేడిలోనూ డీల్. ఓవైపు సుంకాలపై అమెరికాతో పోరాడుతున్న భారత్, మరోవైపు అదే అమెరికాతో రక్షణ రంగ ఒప్పందానికి మరో అడుగు ముందుకేసిందంట. అమ్మకాల వెళ్ళు. అదనపు టారిఫ్లపై భారత్కు అమెరికా నోటీసులు జారీ చేయడంతో సెన్సెక్స్ 849 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లు పడిపోయిందంట. ఇవన్నీ సాక్షిలో అంశాలండి. సాక్షిని కూడా కాసేపు పక్కన పెట్టేస్తే, పక్కనేంటి వెళ్ళిపోమ్మా. ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో నేటి నుంచి సుంకాలు, సంజయ్ లొంగుబాటు చూస్తే P4లో బ్యాంకర్లు భాగం కావాలి. బడుగులకు సాయాన్ని సిబిల్ స్కోర్తో ముడిపెట్టొద్దు. రాజధాని రైతుల రిటర్నబుల్ ప్లాట్లపై రుణాలు ఇవ్వండి, ఇస్తారు. రాజధాని రైతుల రిటర్నబుల్ ప్లాట్ల మీద ఎందుకు రుణాలు ఇవ్వరు? అది ఆస్తే కదా, ఇస్తారు. అంతే తప్ప సిబిల్ స్కోర్కి సంబంధం లేకుండా లోన్స్ ఇవ్వరు. సాధారణ వ్యక్తులు ఎవరెళ్ళి లోన్ అడిగినా సరే ఎవరు ష్యూరిటీ ఏంటి అని అడుగుతారు. అది బ్యాంకర్లో దశాబ్దాల తరబడి వస్తుంది. తర్వాత 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తల లక్ష్యం. ఏపీ లాజిస్టిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. అమరావతిలో బ్యాంకుల హెడ్ ఆఫీసులు పెట్టండి. రాజధానిలో ఆర్థిక జిల్లా ఏర్పాటు చేయండి. నైపుణ్యాభివృద్ధికి ఆర్థిక తోడ్పాటు అందించండి. ఉన్నత విద్యకు ఊతమిచ్చేలా కార్యాచరణ ఉండాలి. బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు. ఇక దివ్యాంగులందరికీ పింఛన్లు 13 ఇచ్చిన నోటీసులు నిలుపుదల, వారందరికీ మళ్ళీ మెసేజ్లు, స్పష్టత ఇచ్చిన సెర్ప్ అధికారులు. సో ఎవరెవరికైతే నోటీసులు ఇచ్చి మీకు దివ్యాంగ పింఛన్లు ఆపేస్తున్నామని చెప్పారో వాళ్ళు ఎవరికీ ఆపట్లేదు. అందరికీ కూడా పింఛన్లు ఇచ్చేస్తారు వచ్చే నెల. ఇబ్బందులు లేవు. ఇక డిఎస్సీ అభ్యర్థులకు కాల్ లెటర్ల విడుదల, రేపటి నుంచి సర్టిఫికేట్ల పరిశీలన. ఇక పంచాయతీలకు 1120 కోట్లు సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల. ఆర్థిక సంఘం నిధులపై సీఎం హామీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. సో 1120 కోట్లు పంచాయతీలకు ఇస్తున్నారండి. ఇక కప్పట్రాళ్ళ విలేజ్ గురించి ఒక వార్త రాశారండి, మంచి వార్త. కత్తులు వదిలి కలం హలం. ఐపీఎస్ రవికృష్ణ దత్తతో కీలక మార్పు. డిఎస్సిలో 8 మంది గురువులుగా ఎంపిక. ఏడాది పాటు శిక్షణ ఇచ్చిన రవికృష్ణ సేవ్ ట్రీస్ ద్వారా రైతులకు మొక్కల పంపిణీ. తానా సహకారంతో స్త్రీశక్తి భవన నిర్మాణం. రాయలసీమలో కరుడుగట్టిన ఫ్యాక్షన్ గ్రామం. కప్పట్రాల గురించి చాలామంది వినే ఉంటారు. ఆ గ్రామాన్ని ఒక ఐపీఎస్ అధికారి దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకొని ఆ ఊరిలో మోటివేట్ చేసి యువతను అందరికీ కూడా చెప్పి వాళ్ళకి డిఎస్సి ట్రైనింగ్ ఇప్పించి 8 మంది డిఎస్సిలో సెలెక్ట్ అయ్యేలా ఆయన ప్రోత్సహించారనమాట. మంచి స్టోరీ, మంచి వార్త రాశారు. ఇక బడి వచ్చింది ఎట్టకేలకు నెరవేరిన 30 ఏళ్ళ రామాంజనేయపురం కల్లా 2 రోజుల్లో గ్రామంలో బడి ప్రారంభం. ఆంధ్రజ్యోతి కథనంతో కదలక. ఆమె తాటకి పూతన లంకిని, అవినీతి అనకొండ, 1000 కోట్ల లూటి, కట్టే చీర 1,50,000కు పైనే, 11 లక్షలకు విలువ, 50 లక్షల విలువైన 11 విగ్గులు. పాపం ఈమె జగన్మోహన్ రెడ్డి గారి వీర విధేయ ఐఏఎస్ అధికారి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయ నాయకుడు. ఆయన ఈమె మీద విపరీతమైన ఆరోపణలు చేశారు. టీడీఆర్ బాండ్ల దోపిడీకి అడ్డుకట్టు వేశానని నాపై ఆగ్రహం, అందుకే 2,000 కోట్లు తిన్నానని పొరుగు జిల్లాలో దుష్ప్రచారం. ఐఏఎస్ శ్రీలక్ష్మిని ఉద్దేశించి భూమన కరుణాకర్ రెడ్డి నిన్న తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె 11 విగ్గులు 50 లక్షలు పెట్టి కొన్నారని, ఆమె కట్టుకునే చీరలు 1,50,000కు పైనే ఉంటాయని తీవ్రమైన ఆరోపణలు చేశారు ఆమె మీద. ఇక గవర్నర్లు బిల్లుల్ని తొక్కిపెట్టొచ్చంటే ద్రవ్య బిల్లును ఆపేయొచ్చుగా.
అలాంటి పరిస్థితి సమస్యాత్మకం. సుప్రీంకోర్టు శాసనసభ ఆమోదించిన ద్రవ్య బిల్లు గవర్నర్ సూచనలకు భిన్నంగా ఉంటే నిలిపేయచ్చు. సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వెల్లడి. రాజ్యాంగం ప్రకారం బిల్లులకు ఆమోదం తెలిపే అధికారం రాష్ట్రపతికి, గవర్నర్లకు మాత్రమే ఉంది. సుప్రీంకోర్టులో బీజేపీ పాలిత రాష్ట్రాల వాదన. రేపు తమిళనాడు, కేరళ ప్రభుత్వాల వాదన. అంబానీల వనతారపై సుప్రీం సిట్ జస్టిస్ చలమేశ్వరం నేతృత్వంలో ఏర్పాటు. ఏనుగుల సంరక్షణపై ఆరోపణల మీద దర్యాప్తు. సో అంబానీలు వనతార అని పెట్టి అందులో కొన్ని మృగాలను పెట్టారు. సో దాని మీద సిట్ ఏర్పాటు చేశారు, ఎంక్వైరీ చేయండి అని. కొంచెం అది వివాదాస్పదమే. ఇక ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లులపై తిప్పి పంపకుండా, ఆమోదం తెలపకుండా తొక్కి పెట్టడం ద్వారా గవర్నర్లు వాటిని వీటో చేయగలరంటే ద్రవ్య బిల్లుని సైతం అలాగే ఆపే అవకాశం ఉందని. నిజంగా ద్రవ్య బిల్లు ఆపేస్తే ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయి కదా, అందుకు సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది నిన్న. తర్వాత తడి తగిలితే తంట. పెట్రోల్, ఇథనాల్ మిశ్రమ ప్రక్రియలో కంపెనీల నిర్లక్ష్యం. ఆయిల్ ట్యాంకులోకి నీటి చుక్క వెళ్ళిన నీరవుతున్న ఇథనాల్. తరచూ వాహనాలకు రిపేర్లు. బంకుల్లోనే నీళ్లు కలిపేశారని భావిస్తూ వాహనదారుల గొగ్గోలు. ఇటీవల పెట్రోల్లో ఇథనాల్ను 20% పెంచిన కేంద్రం అవగాహన కల్పించడంలో విఫలం. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించే క్రమంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ని విక్రయించాలని కొన్నేళ్ల కిందటే కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే అంతేకాదు, ఇథనాల్ శాతాన్ని 20% పెంచింది. కొన్నాళ్ళ కిందటి వరకు ఆయిల్ కంపెనీలు 1% ఇథనాల్ కలిపిన పెట్రోల్ను విక్రయించగా తర్వాత ఇథనాల్ డోసును 5%, 10% పెంచారు. ఇటీవల 20% పెంచారు. ఇథనాల్ శాతం ఎక్కువగా ఉండడం వలన దానిలో వాటర్ చుక్క పడుతుంటే మొత్తం నీళ్ళు అయిపోతున్నాయంట. నీటి చుక్క వెళ్ళినా నీరవుతున్న ఇథనాల్, దానివలన రిపేర్లు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి ఒక మంచి వార్త రాశారు. విజయవాడలోని ఓ పెట్రోల్ బంకులో ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన వారు 3 మోటార్ సైకిల్లో పెట్రోల్ పోయించుకున్నారు. అవి కొద్దిసేపటికి మొరాయించి ఆగిపోయాయి. మెకానిక్ దగ్గరకు తీసుకెళ్ళగా పెట్రోల్లో నీళ్లు కలిశాయని చెప్పాడు. దీంతో వాళ్ళు బంకుకు వెళ్ళి పెట్రోల్కు బదులు నీళ్లు పోశారంటూ గొడవకు దిగారు. ఇది కేవలం కొందరి సమస్య కాదు, ఎంతోమందికి ఎదురవుతున్న అనుభవం. దీనికి కారణం పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం సక్రమంగా జరగకపోవడమే. ఆంధ్రజ్యోతిలో ఒక మంచి వార్త రాశారు, ఇంట్రెస్టింగ్ వార్త. భారత్లో 8.74 లక్షల క్యాన్సర్ మరణాలు. ఓకే, చాప కింద నీరుల ఊబకాయం. మార్గదర్శకాల రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు. 35 ఎంటర్ అయిన వెంటనే మనం ప్రతి 6 నెలలకు ఒకసారి కంప్లీట్ బాడీ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ, ప్రతి నెలకు ఒకసారి మన వెయిట్ మనం చూసుకుంటూ, మన వెయిట్ మనం కంట్రోల్ చేసుకుంటే ఇటువంటి సమస్య ఉండదు. వ్యక్తిగత దాడులే ఆర్ఎస్ఎస్ విధానం. గాంధీజీ పైన అదే పని చేశారు రాహుల్ గాంధీ. కుట్రతో ఓట్ల చోరీకి పాల్పడుతున్నారు ప్రియాంక గాంధీ. వనతారపై జస్టిస్. ఉత్పత్తుల్లో మన దేశీయుల చెమట చిందాలి. పెట్టుబడి ఎవరు పెట్టినా ఉత్పత్తులు మన దేశంలో జరగాలి. గ్రీన్ కార్డు దరఖాస్తుదారుల పిల్లలకు అమెరికా బిగ్ షాక్. వ్యాన్పిక్ క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు. జగన్ కేసులో నిందితుల జాబితా నుంచి తొలగింపునకు నో. బార్ దరఖాస్తుల గడువు పెంపు 29వ తేదీ వరకు అవకాశం. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. ఓకే, సరే. ఆంధ్రప్రభలో చూసుకుంటే మహిళా పారిశ్రామికవేత్తలు అనే వార్తను వీళ్ళు హైలైట్ చేశారు బాగా. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ లక్ష్యం అదే మహిళా దినోత్సవం నాటికి సాధించాలి, ఇందుకు బ్యాంకర్లు సహకరించాలి అని చెప్పారు. అప్పట్లో 1 ఫ్యామిలీ 1 సాఫ్ట్వేర్ ఇంజనీర్ విధానం సక్సెస్ అయిందని ఆయన చెప్పుకున్నారు. అది సక్సెస్ అవ్వలేదు. యావరేజ్గా ఒక 50 కుటుంబాలకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరున్నారు? ఒక ఊరు మొత్తం మీద 100 కుటుంబాలు ఉంటే ఒక 5గురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వచ్చారేమో. అంతే తప్ప 1 ఫ్యామిలీ 1 సాఫ్ట్వేర్ ఇంజనీర్ విధానం కాదు అది. ఇక 25 ఏళ్లలో 200 విదేశీ యుద్ధ నౌకలు. రోజు రోజుకు నావికాదళం బలోపేతం, తిరుగులేని శక్తిగా ఆవిర్భావం. ఆర్టీసీలో పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం. అన్ని క్యాడర్లలో ఓకే. 3000 మందికి లబ్ధి. ఈ నెల 31లోగా అమలు. మంచిది. మహేంద్ర వర్సిటీలో మత్తు బ్యాచ్. హైదరాబాద్లో నిషేధిత మాదక ద్రవ్యాల ముఠా గుట్టురట్టు. పోలీసుల ఆకస్మిక సోదాలు. 50 మంది విద్యార్థులకు పాజిటివ్. ఒక్కో సిగరెట్ 2500. ఏగల్ టీం విచారణలో వెలుగులోకి. అమ్మో. 4 సార్లు ట్రంప్ ఫోన్ బదులివ్వని మోడీ. అమెరికా అధ్యక్షుడు కాల్స్ తిరస్కరణ. జపాన్ వార్తాపత్రిక వెల్లడి. డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేస్తే నరేంద్ర మోదీ బదులు ఇవ్వట్లేదంట, ఆన్సర్ చేయట్లేదంట. ఇది జపాన్ వార్తాపత్రికలో వార్త వచ్చింది. అది అమెరికా వాళ్ళకి తెలియలేదు, ఇండియా వాళ్ళకి తెలియలేదు, జపాన్ వాళ్ళకి తెలిసింది. ఇక కొత్త కమలనాథుడు వస్తున్నాడు. ఎంపికకు వేలాయ. సెప్టెంబర్లోనే ఎన్నిక.
నూతన అధ్యక్షుడి ఆధ్వర్యంలోనే బీహార్ ఎన్నికలు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు కొత్త ఆయన వస్తున్నాడని రాశారు. సరే, ఇవన్నీ ఆంధ్రప్రభ పక్కకు పెట్టేమ్మా. వెళ్ళిపోమ్మా, నువ్వు వెళ్ళిపోమ్మా, నువ్వు రామ్మా. మహమ్మద్ ఘోరీ గురించి రాశారు ఈనాడు ప్రతిభలోన. బిల్లును ఆమోదించాల్సింది రాష్ట్రపతి, గవర్నరే చెప్పుకున్నాం. ఏకత్వానికి మూలం భిన్నత్వమే ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల ప్రారంభంలో మోహన్ భగవత్. ఇక ఆ 18 మంది మాజీ జడ్జీల ప్రకటన సరికాదు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి పక్షం వహించడాన్ని తప్పుపట్టిన 56 మంది పూర్వ జడ్జీలు. ప్యూర్లీ పాలిటిక్స్. అమిత్ షా గారు జస్టిస్ సుదర్శన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శిస్తే, సుదర్శన్ రెడ్డికి మద్దతుగా 18 మంది జడ్జీలు లేఖ రాస్తే, ఆ లేఖను తప్పుపడుతూ 56 మంది జడ్జీలు లేఖ రాశారంట మళ్ళీ. వావ్. జడ్జీలు కూడా మనుషులే కదా, మాజీ జడ్జీలు, వాళ్ళలో కూడా రాజకీయ అనుమానం ఉంటుందిగా, దాన్ని చూపిస్తున్నారు అంతే. అది కవచం, ఖడ్గం, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ను పోలి ఉంటుంది. సుదర్శన చక్ర తీరును వివరించిన త్రిదళాధిపతి. భారత ప్రతిపాదిత గగనతల రక్షణ వ్యవస్థ సుదర్శన చక్రలో భాగంగా భారీ స్థాయిలో సెన్సర్లు, క్షిపణులు, నిఘా యంత్రాలు, కృత్రిమ మేధ సాధనాలు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంటుందని త్రిదళాధిపతి అనిల్ చౌహాన్ తెలిపారు. సో మన ఇండియాకు కూడా ఒక డోమ్ రాబోతోంది, ఐరన్ డోమ్. స్వదేశీ మన జీవన మంత్రం కావాలి. పెట్టుబడి ఎవరిదైనా స్వేదం మన వాళ్ళదై ఉండాలి. నరేంద్ర మోదీ. ఓకే, సో ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. సో లడ్డూపల్లం ప్రమోట్ చేశానందుకు అంటే 2 నెలల తర్వాత చెప్పినందుకేమో అనుకోవద్దు. విదేశాల్లో ఉన్న వాళ్ళు అయినా సరే, మన సబ్స్క్రైబర్స్ అమెరికాలో ఉన్న, లండన్లో ఉన్న, దుబాయ్లో ఉన్న, కువైట్లో ఉన్న, ఎక్కడున్నా సరే బుక్ చేయండి. మీకు వితిన్ 4-5 డేస్లో డెలివరీ వస్తుంది. డిటీడీసీ కొరియర్ ద్వారా వాళ్ళు డెలివరీ చేస్తున్నారు. మరీ రూట్ విలేజెస్ అయితే కొంచెం లేట్ అవుతుంది. అంటే విలేజ్ లెవెల్లో కాస్త 1 డే లేట్ అవుతుంది తప్ప మిగిలిన అన్ని చోట్ల డెలివరీస్ కూడా బాగున్నాయి. అండ్ ప్యాకింగ్ కూడా హైజెనిక్గా బాగుందన్నమాట. థ్యాంక్ యూ.